Hello children, welcome to the recorded class of comparing the numbers by size. ఈ వీడియోలో మీరు రెండు నంబర్స్ ఇచ్చినప్పుడు ఏది పెద్దది ఏది చిన్నది ఎలా ఎస్టిమేట్ చేస్తారో చూస్తారు. ఓకే సో రెండు నంబర్స్ ఇచ్చినప్పుడు ఏది పెద్దది ఏది చిన్నది మనం తెలుసుకోవాలంటే మనం 2 స్టెప్స్ ని జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ రెండు నంబర్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ స్టెప్ మీరు ఏం చెక్ చేసుకుంటారంటే నంబర్ ఆఫ్ డిజిట్స్ చెక్ చేసుకుంటారు. ఓకే, నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఈచ్ నంబర్. సో రెండు నంబర్తోని నంబర్ ఆఫ్ డిజిట్స్ లెక్క పెడతారు అనమాట. ఓకే, రెండు నంబర్స్తోని రెండు డిజిట్స్ లెక్క పెట్టిన తర్వాత ఏ నంబర్లో అయితే డిజిట్స్ ఎక్కువ ఉంటాయో అది పెద్ద నంబర్. ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ రెండు నంబర్స్ ఉన్నాయి అనుకోండి. సే 13,578 అండ్ అనదర్ నంబర్ ఇస్ 13,578 ఓకే, సారీ ఇక్కడ కామా ఉండదు. ఓకే, కామా ఉంటుంది ఇండియన్ సిస్టమ్. ఓకే, సో రెండు నెంబర్స్ చూడడానికి ఆల్మోస్ట్ ఒకలాగే ఉన్నాయి, కానీ రెండు నెంబర్స్లో ఏది పెద్దది ఏది చిన్నది తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే నంబర్ ఆఫ్ డిజిట్స్ లెక్క పెడతాం. దీంట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1, 2, 3, 4 అండ్ 5 డిజిట్స్. ఓకే, సో 5 డిజిట్స్ నెంబర్. ఇందులో ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5 అండ్ 6 డిజిట్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ రెండు నెంబర్స్ చూడడానికి ఒకేలాగా ఉన్నా సరే ఇందులో 5 డిజిట్స్ ఉన్నాయి అండ్ ఈ నంబర్లో 6 డిజిట్స్ ఉన్నాయి. సో ఎక్కువ డిజిట్స్ ఉన్న నంబర్ పెద్ద నంబర్ అనమాట. సో ఇది పెద్ద నంబర్. ఓకే, గ్రేటర్ దెన్ సింబల్ ఇది. ఓకే, ఇట్స్ గ్రేటర్ అని అర్థం. ఓకే, సో 1,35,782 ఈస్ గ్రేటర్ దాన్ 13,578. ఎందుకని నంబర్ ఆఫ్ డిజిట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఓకే, సో సెకండ్ ఒకవేళ రెండు నంబర్స్ లోని సేమ్ నంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయి అనుకోండి. సో నంబర్ ఆఫ్ డిజిట్స్ సేమ్ అయినప్పుడు ఏం చేస్తారు అంటే లెఫ్ట్ సైడ్ నుంచి వాల్యూస్ చెక్ చేసుకుంటూ వస్తారు. ఓకే, ఈచ్ వాల్యూ దగ్గర డిజిట్స్ చెక్ చేసుకుంటూ ఏది ఎక్కడ గ్రేటర్ వస్తుందో ఫస్ట్ ఎక్కడ వస్తుందో అదే గ్రేటర్ నంబర్ ఎలా చూస్తాను. ఓకే, సో ఇప్పుడు రెండు నంబర్స్ ఉన్నాయి అనుకోండి. 13, 5, 7, 8 ఒకటి. ఓకే, ఇంకొకటి 14, 5, 7, 8. సో రెండు నంబర్స్ చూడడానికి మళ్ళీ ఆల్మోస్ట్ ఒకేలాగా ఉన్నాయి చాలా వరకు. ఓకే, ఇలా ఉన్నప్పుడు కాకపోతే డిజిట్స్ చూసారనుకోండి. దీనికి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5. ఓకే, దీంట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1, 2, 3, 4 అండ్ 5. సో రెండింటిలోని సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నప్పుడు అప్పుడు ఏం చేస్తారు అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ రూల్ పనిచేయదు. ఫస్ట్ రూల్ ఏంటి? నెంబర్ ఆఫ్ డిజిట్స్ లెక్క పెడితే ఇందులో ఎక్కువ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉంటే అది పెద్ద నెంబర్. కానీ రెండింటిలోని సేమ్ డిజిట్స్ ఉంటే ఏం చేస్తారు అంటే లెఫ్ట్ సైడ్ నుంచి వాల్యూ చెక్ చేసుకుంటూ వస్తారు. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ డిజిట్ ఏముంది? 1 ఉంది. దీంట్లో ఫస్ట్ డిజిట్ ఏముంది? ఇక్కడ కూడా 1 ఉంది. ఓకే, సో దాన్ని బట్టి మనం ఏం చేయలేం, మనకు తెలియదు. ఓకే, సెకండ్ దాంట్లో ప్లేస్ లో ఇక్కడ ఏముంది? 3 ఉంది. ఇక్కడ సెకండ్ ప్లేస్ లో ఏముంది? 4 ఉంది. ఓకే, సో 4 ఇస్ గ్రేటర్ దెన్ 3. సో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటూ వచ్చినప్పుడు గ్రేటర్ వాల్యూ ఎక్కడ ఉంది? సెకండ్ వాల్యూలో. ఫస్ట్ వాల్యూ రెండింటికి సేమ్ ఉంది, సెకండ్ వాల్యూ దగ్గర మాత్రం సెకండ్ నెంబర్ ఎక్కువ ఉంది. సో సెకండ్ నెంబర్ ఇస్ గ్రేటర్ దాన్ ఫస్ట్ వాల్యూ. ఇంకొక ఫస్ట్ ఏ వాల్యూ అయితే ఎక్కువ ఉంటుందో ఇంకా అక్కడితో మనం ఆపేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా 578 ఈక్వల్ అయినప్పటికీ సరే లెఫ్ట్ సైడ్ చూసుకుంటూ వచ్చినప్పుడు ఫస్ట్ ప్లేస్ దగ్గర ఈక్వల్ గా ఉన్న సెకండ్ ప్లేస్ దగ్గర దేనికైతే ఎక్కువ ఉందో అది పెద్ద అయిపోతుంది అనమాట. ఓకే, సో రెండు నంబర్స్ ఇచ్చినప్పుడు ఇలా చెక్ చేస్తారు అనమాట. నెక్స్ట్ వీడియోలో ఎగ్జాంపుల్స్ ఇంకా ఎక్కువ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.